మనం ఏమనుకుంటాం? మనకు పేరు రావాలనుకుంటాం. సినిమాలో హీరోను, హీరోయిన్ చూసి వాళ్ళే అలా చేస్తున్నారని ఫీల్ అయ్యి బయట మనం వాళ్ళలానే క్రేజీగా ఫీల్ అయితాం. క్రేజీగా చేస్తాం. బయట హీరో ఏం చేస్తారు? మనమే హీరో అనుకుంటాం. రియల్‌గా చేస్తాం. కానీ సినిమాలో ఎలా ఉంటదంటే ఉదాహరణ చెప్తా. పాట అనేది ఎవడు పాడతాడు? బాలసుబ్రహ్మణ్యం పాడతాడు. రాసేదెవడు ఇంకెవడో రచయిత రాస్తాడు. దానికి ట్యూన్ చేసేది మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు. దానికి కొరియోగ్రాఫర్ ఇంకెవడో డాన్సరు వాంది. కేవలం యాక్టర్ ఏం చేస్తాడు? ఓన్లీ స్టెప్స్ ఏస్తాడు. యాక్టర్ స్టెప్స్ ఏస్తాడు వాడు చెప్పినట్టు. తప్ప హీరోది ఏం లేదు. కానీ మనం అన్నీ హీరోనే అనుకుంటాం కదా! ఆ భావము, సాహసము, ధైర్యము ఇవన్నీ హీరోనే అనుకుంటాం. కానీ కాదు. అది కేవలం ఒక పాత్రది మాత్రమే. అయినా ఎంతమంది వర్కర్స్ టాలెంట్ అది. ఒక్కరిది కాదు. కానీ మనం హీరోదే అనుకుంటాం. కానీ హీరోది కూడా కాదు. ఆ భావము, ఆలోచన, ఆ యాక్షను, ఆ ఫీలింగ్సు అవన్నీ హీరోది అనుకోని మనం హీరోయిజం చేస్తాము. సినిమాలో హీరోలాగా ఫీల్ అయితాము. హీరోయిన్స్ లాగా బాధపడతాం. ఇట్లుంటాయి కదా! ఓహ్! ఇంత క్రేజ్ అనేది హీరోకొస్తుంది. మనం అట్లనే తీసుకుంటాం కానీ కాదనమాట. ఆ భావం ఒకంది, రచన ఒకంది, మాటలు కొన్ని, పాటలు కొన్ని, కథ ఒకంది. దర్శకుడు సన్నివేశాలు ఒకటి పెడతాడు. యాక్షన్ ఒకటి చెప్తాడు. స్టెప్స్ ఒకటి చెప్తాడు. మ్యూజిక్ ఒకటి కొడతాడు. ట్యూన్స్ ఇస్తాడు. కెమెరామెన్ ఒకడు. ఇన్నుంటాయనమాట. కాబట్టి ఒక షార్ట్ ఫిల్మ్‌లో మనకు పేరు రావాలంటే మనకుగా మనం గొప్ప అనుకోని హీరో అనుకుంటే రాదనమాట. అది వేరే వాళ్ళు. ఇప్పుడు పల్లకి మోసే బోయలు. పల్లకి మీద రాజు ఊరేగుతాడు. కానీ మోసే బోయలు లేకుంటే ఊరేగుతాడా? ఆ క్రేజ్ బోయ్ లేదు కదా! అలాంటిదనమాట. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లదనమాట. ఇప్పుడు మనకు పేరు రావాలంటే మనం మనంగా చేస్తే మనంగా ఏతులు కొట్టినట్టయితది. మనం ఎలా చెప్పాలంటే ఆ పాత్రలోని భావాలు, ఆలోచనలు అవి ఎలా ఉన్నాయో అవి క్రియేట్ చేసి వాటిని పోషించాలి. కానీ మనం మనంగా చెప్పుకోకూడదనమాట. అలా పేరు రాదు. ఆ పాత్ర యొక్క బరువనేది భావాన్ని బట్టి, ఆలోచన బట్టి, ఆ కథను బట్టి, సన్నివేశాలను బట్టి ఆ పాత్ర ఎలా ఉంటదో అప్పుడు ఆ పాత్రకు పేరొస్తే హీరోకి పేరొస్తది. హీరో అంటే మనం అనుకుందాం. మనమే హీరో చేస్తే మనకు పేరొస్తది. అంతే తప్ప మనము అనువుగా గొప్పగా అనుకుంటే ఎవరు చూడరు. అది తప్పనమాట. మూర్ఖత్వం. నవల పాలైతాం గుర్తుపెట్టుకోండి.